చూడండి మిగతా క్రియలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. अपूर्ण क्रिया, जिस वाक्य में मुख्य क्रिया का लोप होकर सहायक क्रिया होने से पूर्ण अर्थ का बोध नहीं होता है तो उसे अपूर्ण क्रिया कहते हैं. ఇక్కడ చూడండి, जिस वाक्य में मुख्य क्रिया का लोप होकर सहायक क्रिया होने से पूर्ण अर्थ का बोध नहीं होता है तो उसे అపూర్ణ క్రియ కహతే హే. చూడండి, ఈ వాక్యంలో ముఖ్య క్రియ లోపిస్తుంది, దీనిని అపూర్ణ క్రియ అంటారు. అంటే ముఖ్య క్రియ అనేది ఉండదు ఇక్కడ. చూడండి, మై హూమ్ నేనున్నాను, ఇక్కడ మరి నేను ఏం చేస్తున్నాను అనేది ఏం చెప్పట్లేదు. తుమ్ హో నీవు ఉన్నావు, వహ హై అతడు ఉన్నాడు, అతడు ఏం చేస్తున్నాడు అనేది మనం చెప్పట్లేదు. కాబట్టి ఇది అపూర్ణ క్రియ అవుతుంది. ఏమవుతుంది అమ్మ? ఇది అపూర్ణ క్రియ. పూర్వకాలిక క్రియ తర్వాత చూడండి, పూర్వకాలిక క్రియ जिस शब्द से अपूर्ण क्रिया का पूर्ण अर्थ मिल जाता है उसे पूरक शब्द कहते हैं. ఉదాహరణ చూడండి, तुम वीर हो నీవు వీరుడవి, వే సైనిక్ హై ఇలాంటి వాక్యాలు వస్తే పూరక క్రియ అవుతుంది. చూడండి, ఏ శబ్దం ద్వారా అయితే అపూర్ణ క్రియకి పూర్ణ అర్థం లభిస్తుంది దానిని పూరక శబ్దం అంటారు. అపూర్ణ క్రియ అంటే నేను ఉన్నాను అని వచ్చింది, దానికి నేనున్నాను అంటే నువ్వు వీరుడివి అని దానికి ఇది పూర్ణ అర్థం వచ్చింది కాబట్టి ఇది పూరక క్రియ అవ్వింది. తర్వాత పూర్వకాల క్రియ చూడండి, ఒకసారి ఒక వాక్యంలో చూడండి ఎలాగా అంటే మొదటి క్రియ పూర్వకాల క్రియ అవుతుంది. ఒక వాక్యంలో మొదటి క్రియ ఏమవుతుంది అంటే పూర్వకాల క్రియ అవుతుంది. ఇక్కడ చూద్దాం, హిందీలో చూద్దాం. यदि वाक्य में दो क्रिया होती है, ఒక వాక్యంలో రెండు క్రియలు ఉంటే उसमें पहली हुई क्रिया को పూర్వకాలిక క్రియ कहते हैं. దానిలో మొదటిగా జరిగిన క్రియని పూర్వకాలిక క్రియ అంటారు. చూడండి, ఇక్కడ धातु के साथ कर या करके जोड़ते हैं. ధాతుతో పాటుగా కర్ లేదా కర్కే అనే శబ్దాన్ని జోడిస్తామంట. చూద్దాం ఒకసారి. చూడండి, ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణ, మహేష్ భోజన్ ఖాకర్ చూడండి, కర్ అనే పదం ఇక్కడ చేర్చాం ధాతుకి. చూడండి, ఖేల్తా హై ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి. భోజన్ ఖాకర్ అనేది ఒక క్రియ, ఖేల్తా హై అనేది రెండవ క్రియ. ఇక్కడ దీన్ని మనం మొదటిగా జరిగింది ఏంటి? ఖాకర్, భోజన్ ఖాకర్ అనేది మొదటి క్రియ. దీన్ని ఏమంటారంటే పూర్వకాల క్రియ అంటారు. ఎలాగంటే ఇక్కడ మహేష్ భోజనము చేసి ఆడుకున్నాడంట. ఇక్కడ భోజనం చేసి అనేది మొదటి క్రియ కాబట్టి పూర్వకాల క్రియ అంటారు. చూడండి, తాత్కాలిక క్రియ కూడా ఉంది. తాత్కాలిక క్రియ वाक्य में दो क्रिया एम होकर एक क्रिया होने तुरंत बाद दूसरी क्रिया होती है तो उसे पहली क्रिया को तात्कालिक क्रिया कहते हैं. ఇక్కడ మాత్రం డిఫరెంట్. అంటే ఒక వాక్యములో రెండు క్రియలు జరుగుతాయి. ఏక క్రియ హోనేకే తురంత్, ఒక క్రియ జరిగిన వెంటనే రెండో క్రియ జరిగిపోతుందంట. దాన్ని ఏమంటారంటే తాత్కాలిక క్రియ అంటారు. ఇక్కడ తెలుగులో కూడా ఒకసారి చూడండి, ఒక వాక్యంలో రెండు క్రియలు ఉంటాయి. ఒక క్రియ అయిన వెంటనే ఇంకొక క్రియ జరుగుతుంది. మొదటి క్రియను తాత్కాలిక క్రియ అంటారు. ఇక్కడ చూడండి, వహ పానీ పీతే హీ గిర్ గయా, అతడు నీరు తాగిన వెంటనే కింద పడిపోయాడంట. అంటే వెంటనే త్రాగిన వెంటనే, నీళ్ళు తాగిన వెంటనే పడిపోయాడు. వెంటనే ఒక క్రియ జరిగిన వెంటనే రెండో క్రియ జరిగిపోయింది. నీళ్ళు తాగడం అనేది మొదటి క్రియ. రెండో క్రియ ఏంటి? కింద పడడం రెండో క్రియ. ఇది వెంటనే జరిగింది కాబట్టి ఇది
తాత్కాలిక క్రియ అంటారు. చూడండి, ఇక్కడ తెలుగులో కూడా అతడు నీళ్లు తాగిన వెంటనే పడిపోయాడు. 2 క్రియలు. ఒక క్రియ వెంటనే రెండో క్రియ జరిగింది కాబట్టి దీన్ని తాత్కాలిక క్రియ అంటారు. సంయుక్త క్రియ. 2 या 2 से अधिक धातुओं को संयुक्त क्रिया कहते हैं. చూడండి, ఇక్కడ ముఖ్య క్రియ రంజక క్రియ. చూడండి ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణ చూడండి. వహ గీత్ గానే లగా. ముఖ్య క్రియ ఏంటి చూడండి, ఇక్కడ గీత్ గానే లగా, అతడు పాట పాడడం ప్రారంభించాడంట. పాడడం అనేది ముఖ్య క్రియ, ప్రారంభించడం అనేది రంజక క్రియ. అంటే సగం క్రియలు జరిగితే దాన్ని ఏమంటారు, రంజక క్రియలు అంటారు. పూర్తిగా రాదు అది. 2 లేదా 2 కంటే ఎక్కువ ధాతు తయారైన క్రియలను సంయుక్త క్రియ అంటారు. చూడండి, ఇక్కడ ధాతు అంటే ఏంటి, చల్ అనే పదం ఉందనుకోండి. చల్ అంటే నడవడం. చల్నా, నా అనేది చేర్చడం ద్వారా నా అనేది చేర్చాలి. ఇప్పుడు ఖాయ, దీర్ఘం ఉంటే వాటిని, దీనికి ఖా ఉన్నదనుకోండిరా ఇలాగా, దీనికి యా చేర్చాలి. ఇలా దీర్ఘం ఉన్న పదాలు వచ్చినప్పుడు యా చేర్చాలి. అలాగే విధంగా చల్లని కానీ ఇలాంటి చిన్న చిన్న పదాలు ఏమైనా వచ్చినా సరే దీర్ఘం లేని వచ్చాయనుకోండి, దానికి నా చేర్చాలి సంయుక్త క్రియకి. చూడండి, రంజక క్రియలు. రంజక क्रिया, जो क्रिया मुख्य क्रिया के साथ आकर मुख्य क्रिया के अर्थ में विशेषता ला देता है तो उसे రంజక క్రియ कहते हैं. ఇక్కడ మనకి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. వహ పాఠ్ పడనే లగా, అతడు పాఠం చదవడం ప్రారంభించాడు. పాఠం చదవడం అనేది ముఖ్య క్రియ. లగా అనేది రంజక క్రియ. ఒక వాక్యంలో ముఖ్య క్రియతో పాటు వచ్చి ముఖ్య క్రియ అర్థంలో విశేషణం వస్తుంది. దానిని ఏమంటారంటే రంజక క్రియ అంటారు. అంటే ముఖ్య క్రియతో వచ్చి దానికి విశేషణం వస్తుంది అంట, దాన్ని ఏమంటారంటే రంజక క్రియలు అంటారు. అతడు పాఠం చదవడం ప్రారంభించాడు. పాఠం చదవడం అనేది ముఖ్య క్రియ, ప్రారంభించడం అనేది రంజక క్రియ. ప్రేరణార్థక క్రియలు. చూడండి, ఇక్కడ ధాతు రూపాలు. బైట్, సామాన్య క్రియలోకి ఏమవుతుంది, బైట్నా. ప్రథమ ప్రేరణార్థక క్రియలోకి ఏమొస్తుంది, బిఠానా. ద్వితీయ ప్రేరణార్థక క్రియలో ఏమొస్తుందమ్మా, బిట్వానా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో వస్తాయి కదా వెర్బ్ ఫామ్స్, అలాగే హిందీలో కూడా ఈ విధంగా రాయాలి. అస్ ధాతు రూపం. సామాన్య రూప్ అసానా. ప్రథమ ప్రేరణార్థక असना, द्वितीय प्रेरणार्थक रूप असवाना, रो धातु रूप रोना सामान्य रूप, प्रथम प्रेरणार्थक क्रिया అయితే రులానా. ఇక్కడ రో అంటే ఏడవడం, రోనా అంటే ఏడుస్తూ ఉండడం, ఏడిపించడం. రులానా అంటే ఏడిపించడం, రుల్వానా ఏడిపించడం. ఇది కూడా అలాగే వస్తుంది. లానా, లివానా, జానా, బేజనా, బిజవానా. చూడండి సెంటెన్సు. बोलना, बुलाना, बुलवाना, देखना, दिखाना, दिखवाना. ఈ విధంగా వస్తాయి క్రియలు. సెంటెన్స్ని బట్టి మీరు రాయాలి. ధన్యవాదాలు.